కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామన్నారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రాలయం దర్శనానికి వస్తూ 8 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని వాపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎమ్మిగనూరు నుంచి ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ సిరి చెప్పారు. చిక్మంగళూరు నుంచి 21 మంది బొలెరో వెహికల్లో రావడం రాత్రి మిడ్నైట్ అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు తెలుసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్స్, ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్ది సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొన్ని క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ స్పాట్ చేసుకోవడం, ఎక్కడ ఏమైనా లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకున్నట్టు మా ప్రభుత్వం ఉంటుంది. బట్ చాలా బాధాకరం అండి, ఎందుకంటే దేవుణ్ణి ప్రశ్నించుకొని ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో జరగడం అనేది చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే డాక్టర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఉండే వాళ్ళకందరికీ కూడా బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బొలెరో, ఓపెన్ టాప్ బొలెరో ఒక 23 మందిని చిక్మంగళూరు నుంచి మంత్రాలయం టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వెళ్తున్నప్పుడు అక్కడ చిలకలదోన బూదూరు క్రాస్ దగ్గర మంత్రాలయం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ ట్యాంకర్ కి గుద్దడం జరిగింది. దీంట్లో 8 మంది చనిపోయారు. ఆ బొలెరోలో 23 మంది ఉన్నారు. 23లో ఒక 8 మంది చనిపోయారు. ఇక్కడికి ఒక 8 మంది ఉన్నారు. మన జీజీహెచ్ లో ఒక 6, ఒక ప్రైవేట్ ఆకాష్ హాస్పిటల్లో ఒక 2, 8 మంది. ఇది కాకుండా ఇంకొక 4 షిఫ్ట్ అవుతూ ఉన్నారు అక్కడ నుంచి. ఇంకొక 3 ఇంజరీస్ పెద్దగా ఏమీ లేవని చెప్పి కన్విన్స్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎమ్మిగనూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి. ఏరియా హాస్పిటల్ ఎమ్మిగనూరులో ఆ 8 బాడీస్ ఇప్పుడు ఉన్నాయి. ఇమీడియట్ గా అది ఎఫ్ఐఆర్ చేసి ఇన్క్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోప్సీ కూడా తొందరగా చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేసి చిక్మంగళూరు పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 6లో ఇప్పుడు జీజీహెచ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6లో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మేజర్ హెడ్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళకి స్కాన్ కి అవి తీసుకెళ్లాము. ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకో 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బి మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫీమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి, చిన్న పాప, ఒక 5 years పాప కూడా చనిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్. మార్నింగ్ దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ నిద్ర మత్తులో కంట్రోల్ పోయి
ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీ కొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజూర్డ్ అందరినీ ఎమ్మిగ్నూర్కి కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరిది ట్రీట్మెంట్ మనగా చేసుకోవాలని డాక్టర్స్కి చెప్పడం కూడా జరిగిందండి.